హలో ఆస్పిరెంట్స్ ఎస్బీఐ క్లర్క్ ఆర్ ఐబీపీఎస్ క్లర్క్ 2025కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ వీడియో మీకోసమే. సో ఎస్బీఐ క్లర్క్ కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంది లైక్ పీఈటీ ఎగ్జామ్ అని. అది ఎగ్జామ్ కదా, యాక్చువల్లీ ట్రైనింగ్ అన్నమాట. అంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ట్రైనింగ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది కొన్ని పీడిఎఫ్స్. ఆ పీడిఎఫ్స్ లో కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఇది పార్ట్ 2, ఏదైతే పార్ట్ 2 ఇచ్చానో అందులో హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం, దెన్ లెట్స్ go into the video. And part 1 2 I've made into a playlist. I'll be putting the playlist link in the description, you can check it out. Okay, fine, let's get into the video. And in a mixture of 60 liters, the ratio of milk and water is 2:1. If the ratio is to be 1:2, the quantity of water to be further added is, అంటే టోటల్ 60 లీటర్స్ ఉందనుకో, దాన్ని 2:1 రేషియోలో ప్రెసెంట్ ఉంది, విచ్ ఇస్ వాట్, మిల్క్ అండ్ వాటర్. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, 1:2 కింద మార్చాలి, అంతేనా? సో ఇప్పుడు ఓన్లీ వాటర్ ఒకటే యాడ్ అవుతుంది, అంతేనా? సో మిల్క్ ని ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ థింగ్, వాటర్ ఒకటే యాడ్ చేస్తున్నారు, బట్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈస్ అన్చేంజ్డ్, అంతేనా? మిల్క్ ఎలాంటిది అలానే ఉంది, కానీ రేషియో 1 అయిపోయింది. ఓకే, సో ఈ మిల్క్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఈక్వేట్ చేయడానికి మనం ట్రై చేద్దాం, ఓకేనా? సో దీన్ని దీంతో ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 మనం చేయాలి, అంతేనా? సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 2:1 అవుతుంది, అండ్ దెన్ 2:4 అవుతుంది, అంతేనా? ఇప్పుడు రేషియోకి ఏ నెంబర్ తో మీరు మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా రేషియో అంతే, ఓకేనా? రేషియో అలానే ఉంటుంది, అది ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, ఇది అంతే, 2 1 2 2 మళ్ళీ 1:2నే ఉంది. ఇప్పుడు 2 2 సేమ్ ఉంది, కానీ ఇక్కడ ఎన్ని పోర్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, 3 పోర్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఇనిషియల్ గా 1 వాటర్ ఉండింది, ఇప్పుడు 4 అయిపోయింది కదా. సో టోటల్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు, టోటల్ 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయినట్టు, అంతేనా? ఐ హోప్ యూర్ గెటింగ్ ఎన్ ఐడియా. ఇప్పుడు 60 లీటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 2 + 1 3 యూనిట్స్ ఉండేవి కదా. 3 యూనిట్స్ 60 లీటర్స్ అంటే 1 యూనిట్ ఎంత, 20 లీటర్స్, అంతేనా? ఫెయిర్ ఇనఫ్. ఇప్పుడు మనకి 1 నుంచి 4 వెళ్తుంది అంటే 3 యూనిట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి, అంతేనా? ఇప్పుడు 3 యూనిట్స్ యాడ్ అవుతున్నాయి అన్నప్పుడు 3 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ 20 లీటర్స్. సో 3 ఇంటూ 20 అంతా 60 లీటర్స్. సో 60 లీటర్స్ విల్ బి ఆన్సర్. క్లియర్, గాట్ అన్ ఐడియా? ఇదంటే కొంచెం ఈజీ క్వశ్చన్, కానీ ఇలాంటివి కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ తో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, బికాస్ ఇక్కడ 60 ఉంది, 60ని మీరు రెండింటికి ఈక్వల్ గా డివైడ్ చేయడం అదంతా ఇక్కడ ఈజీ, బికాస్ 1:2 రేషియో అదంతా సింపుల్ కాబట్టి. కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ లైక్ 7:9 కానీ 5:7 కానీ 5:9 కానీ ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు మనకు కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే, సో అలాంటప్పటికి మీకు ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. సో సింపుల్ గా ఏంటంటే, ఏదైతే వాల్యూ అన్చేంజ్డ్ ఉంటుందో ఆ వాల్యూస్ ని ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏదైతే వాల్యూ చేంజ్ అవుతుందో అది ఎంత వరకు చేంజ్ అవుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎంత వరకు క్లియర్ చేంజ్ అవుతుందో దాన్ని బట్టి మనం చేయొచ్చు. క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ మెథడ్. ఒరిజినల్ మెథడ్ కూడా మనం నేర్చుకుందాం. సో 60 లీటర్స్ ఉన్నాయి, టోటల్ ఫస్ట్ పోర్షన్స్ ఏమున్నాయి, 2:1 కదా. సో మిల్క్ ఈస్ టు వాటర్ ఏమవుతుంది, 40:20. ఫెయిర్ ఎనఫ్. లేదు ఇది కూడా ఐడియా రావట్లేదు అనుకో, అప్పుడు 2 + 1 ఏంటి, 3. సో టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. సో 60 డివైడెడ్ బై 3 పార్ట్స్ ఇంటూ మిల్క్ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్ కదా, ఇంటూ 2. ఓకే, అలా అయినా మనం రాయొచ్చు. సో 3 1s 3 20s. సో మిల్క్ ఏమవుతుంది, 22s 40, అండ్ రిమైనింగ్ 20 ఇస్ వాటర్. ఓకే, ఇప్పుడు మిల్క్ సేమ్ అదే ఉంటుంది, మిల్క్ 40 ఉంటుంది, వాటర్ మాత్రమే సమ్ యాడ్ అవుతుంది. సో దట్ రేషియో 1:2 అవ్వాలి, అర్థమవుతుందా? సో 40 ఇక్కడ ఉంది, ఇక్కడ 1:2 అవ్వాలి. ఇప్పుడు 1 దగ్గర 40 ఉంది అనుకో, 2 దగ్గర ఏమవుతుంది, 2 × 40 80, అంతేనా? ఫెయిర్ ఇనఫ్. ఇప్పుడు కూడా అంతే, 41s 42s సరిపోయిందా? సో 80 అవ్వాలి. ఇనిషియల్ గా ఎంత ఉంది, 20 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుంది, 80 అవుతుంది. సో మనం ఎంత వాటర్ యాడ్ చేయాలి, 60 లీటర్స్ యాడ్ చేయాలి, 20 + 60 కదా. సో 60 విల్ బి ది ఆన్సర్. క్లియర్, గాట్ అన్ ఐడియా? లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి సంబంధించింది. ఇక్కడ x2 అని ఉంది కదా, అది కోఫిషియంట్ కాదు, స్క్వేర్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ x ఏదైతే ఉందో అదంతా స్క్వేర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఐ ఆల్రెడీ మేడ్ ఇంటూ డెడికేటెడ్ వీడియో, రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అదనే కాదు, ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ మీద, కొన్ని టాపిక్స్ మీద ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్, వాటన్నిటివి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐబీపీఎస్ క్లర్క్ మీద సింప్లిఫికేషన్ 2014 to 2024, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద 10 years వే ఐ ఆల్రెడీ మేడ్ ఇంటూ డెడికేటెడ్ ప్లేలిస్ట్, అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఇంకేమైనా లింక్స్ కావాలి అని అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ యూ కెన్ ఈవెన్ ఆస్క్ మీ ఇన్ ద
కమెంట్స్. నేను కమెంట్స్‌లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సెర్చ్, ఓకే, ఐల్ బి రిప్లైయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్, ఓకే. సో ప్లీజ్ డు లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆఫ్ ద లింక్స్, ఓకే. ఫైన్. సో దీని రూట్స్ ఫస్ట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. సో 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు 32 రావాలి. ఎడిషన్ చేస్తే నాకు 12 రావాలి. అలా ఏ వాల్యూస్ ఉంటాయి. ఓకే, 16 2s 32. 16 ప్లస్ 2 చేస్తే 12 రాదు. నెక్స్ట్ ఇంకేముంది, 14 టేబుల్‌లో 32 రాదు. 12 టేబుల్‌లో రాదు. 8 4s 32 ఉంది. ఓకే. సో 8 ప్లస్ 4 చేస్తే 12 వస్తుందా? డెఫినైట్‌లీ వస్తుంది. 8 ఇంటూ 4 చేస్తే 32 వస్తుందా? వస్తుంది డెఫినైట్‌లీ. సో 8 అండ్ 4 విల్ బి ద రూట్స్. ఇప్పుడు బికి ముందు ఏ సైన్ ఉంది? నెగెటివ్ సైన్ ఉంది. సో వచ్చే రూట్స్ రెండు ఏమవుతాయి? పాజిటివ్ రూట్స్ వస్తాయి. ఫర్ దోస్ హు ఆర్ న్యూ వ్యూవర్స్, ఇది తెలియదు అనుకుంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఐ థింక్ 1 అవర్ కూడా ఉండదు. అదొకసారి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఓకే, ఫైన్. సో 8 and 4 ఆర్ ద రూట్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ అండ్ దిస్ వన్. 169 ఓన్లీ ఒకటే ఒక టేబుల్ వస్తది, విచ్ ఇస్ 13 into 13, 13 స్క్వేర్. సో 13 ప్లస్ 13 చేస్తే 26 వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. సో 13 and 13 విల్ బి ద రూట్స్. అండ్ బికి ముందు నెగెటివ్ సైన్ ఉంది కాబట్టి రెండిటికి పాజిటివ్ రూట్స్ వస్తాయి. సో ఇవి రెండు రూట్స్. వాళ్ళు ఏమన్నారు, ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇస్ టేకెన్ టు ఫార్మ్ బోత్ ఈక్వేషన్స్, ఫ్రమ్ బోత్ ద ఈక్వేషన్ అ న్యూ ఈక్వేషన్ ఇస్ ఫార్మ్డ్. అంటే ఇందులోంచి ఒకటి రూట్ తీసుకొని కొత్త ఈక్వేషన్ ఫార్మ్ చేశారంట. ఓకే, మీరు కావాలంటే ఒక పని చేయొచ్చు. ఇక్కడ ఏదైనా సరే మల్టిప్లికేషన్ వాల్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు దీనికి ముందు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఏదున్నా సరే 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే మీకు ఈ వాల్యూస్ రావాలి. అర్థమవుతుందా? సో మీరు ఆ పని చేయొచ్చు. ఏంటంటే 13 4 ఏంటి 52, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి. ఓకే, 13 8 ఎంత, 8 3 24 2, 8 1 8 ప్లస్ 2 10. సో 13 8 104. ఇప్పుడు 104 కానీ 52 కానీ ఎక్కడైనా వాల్యూస్ ఉన్నాయా? బికాస్ అది ఒక్కటే మనకు ఛాన్స్ ఉంది, 2 తీసుకున్నారు కాబట్టి. ఓకే, సో వాళ్ళు ఏమన్నారు, వన్ ఆఫ్ ద రూట్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బోత్ ది ఈక్వేషన్స్. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటారు, ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకుంటారు. రెండు 13 కాబట్టి 13 కన్ఫర్మ్ ఉంటుంది. సో 13తో ఒకసారి 4 చేశాను, ఒకసారి 8 చేశాను. సో 104 52 తప్ప రిమైనింగ్ అన్ని తీసేయండి. అవి మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఈ మూడే మీరు చెక్ చేయాలి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది అని అన్నప్పుడు, ఇక్కడ నెగెటివ్ సైన్ ఉన్నప్పుడు 2 రూట్స్ మనకి ఎందులో వస్తాయి? ఆఫ్ కోర్స్ పాజిటివ్ లో వస్తాయి. ఇక్కడ నెగెటివ్ సైన్ ఉన్నప్పుడు, ఇక్కడ కూడా నెగెటివ్ ఉంది అని అన్నప్పుడు, ఇక్కడ నెగెటివ్ ఉంటే డెఫినెట్లీ ఒకటి నెగెటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది కదా. ఇక్కడ నెగెటివ్ ఉన్నప్పుడు పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది, చిన్న వాల్యూ ముందు నెగెటివ్ వస్తుంది. ఓకే, సింపుల్. ఎవరికైతే తెలీదో ఒకసారి చెప్తాను. సి కి ముందు ఒకవేళ పాజిటివ్ ఉందనుకో, ఓకే, 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు మిడిల్ వాల్యూ రావాలి. అండ్ ఈ ముందునే ఏదైతే ఉందో రూట్, ఇక్కడ కోఫిషియంట్ దగ్గర ప్లస్ ఉందనుకో, రూట్స్ రెండు మైనస్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంటే సంగతి చెప్తున్నాను, రెండు మైనస్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే రెండు ప్లస్ ఉంటాయి. అంటే సి ముందు పాజిటివ్ సైన్ ఉంది అని అన్నప్పుడు 2 వాల్యూస్ యాడ్ చేస్తే నాకు ఇది రావాలి. అండ్ 2 వాల్యూస్ కి సేమ్ సైన్ ఉంటుంది. అదే సి కి ముందు మైనస్ సైన్ ఉందనుకో, ఓకే, అప్పుడు రెండు రూట్స్ కూడా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వస్తుంది, అది పక్కా. బి ముందు పాజిటివ్ ఉందనుకో, అప్పుడు బిగ్ నెంబర్ ముందు నెగిటివ్ వస్తది. బి ముందు నెగిటివ్ ఉందనుకో, బిగ్ నెంబర్ ముందు పాజిటివ్ వస్తది. అలా ఇంటర్చేంజ్ అవుతది అనమాట. ఓకే, అవన్నీ ట్రిక్స్ అన్నమాట సాల్వ్ చేయడానికి. క్లియర్? సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, ఇది పోయింది. ఈ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి. 52 అంటే ఏంటి, 13 4s కదా. మనకి పాజిటివ్ 13 ఉండాలి, పాజిటివ్ 4 ఉండాలి. బికాస్ ఇక్కడ అవే ఉన్నాయి, నెగెటివ్ లేవు. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దీని రూట్స్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది ఫర్ ష్యూర్. కానీ మన క్వశ్చన్ లో ఎక్కడ కూడా పాజిటివ్ సైనే ఉంది కానీ నెగిటివ్ సైన్ ఎక్కడ లేదు. సో అలా మీరు ఇది తీసేయొచ్చు. ఇది కూడా సి కి ముందు మీకు నెగిటివ్ సైన్ ఉంది కదా. సో డెఫినెట్లీ రాబోయే రూట్స్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది. ఏది వస్తుంది పక్కన పెట్టండి, అది తర్వాత విషయం. బట్ రెండిట్లో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది. సో డెఫినెట్లీ ఇది కూడా అవ్వదు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ఇదే కాబట్టి ఇలా మీరు పెట్టేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉంది అని అనుకున్నారు అనుకో, యూ కెన్ వెరిఫై. 52 అంటే ఏంటి, 13 4 52 కదా. సో 13 ప్లస్ 4 చేస్తే నాకు మిడిల్ వాల్యూ వస్తుందా లేదా. ప్లస్ ఎందుకు చేశాను, ఎందుకంటే సి ముందు పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి. ఓకే, 13 ప్లస్ 4 చేస్తే 17 వస్తుంది. 17 ముందు నెగిటివ్ సైన్ ఉంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి రెండు రూట్స్ పాజిటివ్ ఉంటాయి. క్వశ్చన్ లో మనకు అదే రిక్వైర్మెంట్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 52 is equal to 0 will be the answer. Clear? Got an idea? Fine. సో అఖిల్, అరుణ్, సమ్ బ్లా 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 మొత్తం అంతా ఇచ్చారు. లాస్ట్ లో ప్రాఫిట్ ఇచ్చారు. సో అర్జున్ కి ఎంత అని అడుగుతున్నారు. సో 3 మెంబర్స్ మనం రాసుకుందాం, అఖిల్, అరుణ్, అర్జున్.
ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడైనా సరే పార్ట్నర్‌షిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరైనా చేస్తున్నారు అని అన్నప్పుడు, మనం ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ వాళ్ళ టైం. ఇప్పుడు మన మీద ఒకరు ఫైనాన్స్ పెడుతున్నారనుకో మన బిజినెస్‌లో. ఎంత డబ్బులు పెడుతున్నారు? ప్లస్ ఎప్పటినుంచి ఉన్నారు? దట్ కూడా అది కూడా మ్యాటర్సే గదా! ఇప్పుడు మీరొక బిజినెస్ ఉంది. అందులో ఒకరు 1 ఇయర్ నుంచి 10,000 పెట్టారు. 1 ఇయర్ ఉన్నారు వాళ్ళు. ఇంకొకరు ఓన్లీ 6,000, ఇంకొకరు కూడా 10,000 పెట్టారు. కానీ 6 మంత్సే ఉన్నారు. కానీ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికివ్వాలి? ఆఫ్‌కోర్స్ ఫస్ట్ పర్సన్‌కి. బికాజ్ తను 12 నెలలు పని చేశారు. తిను ఓన్లీ 6 మంత్సే పని చేశారు. ఫైనాన్షియల్‌గా ఇద్దరు ఈక్వల్ అయినప్పటికీ టైం తను ఎక్కువ ఇచ్చారు కాబట్టి తనకు ఆ షేర్ వెళ్తుంది. సిమిలర్‌లీ ఒకరు ఇద్దరు 1 ఇయర్‌కే పని చేశారు. కానీ ఒకరు 10,000 ఇచ్చారు. ఒకరు 5,000 ఇచ్చారు. సో వాళ్ళకిద్దరికీ వెళ్ళే షేర్స్ కూడా అలానే వెళ్తాయన్నమాట. 10,000 వాళ్ళకి 10,000 పరంగా వెళ్తాయి రేషియో. 5,000 వాళ్ళకి 5,000 పరంగా వెళ్తాయి. రెండిటికి ఈక్వల్‌గా మాత్రం వెళ్ళదు. సో when you're counting an investment in the business, you'll also have to take account their time along with the finances that they are putting in. Okay, so finance and time are equally important in this partnership questions. Okay, so investment into the time they are putting is equal to the profit that they are getting from that thing. Okay, final profit 13,000 అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అఖిల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 5,000 ఫర్ హౌ మెనీ మంత్స్? ఫస్ట్ నుంచి ఉన్నారు 1 ఇయర్ కాబట్టి 12 మంత్స్. సో 5,000 ఇంటూ 12. 12 ఫైవ్స్ 60,000. ఓకే. అరుణ్ ఎంత ఎంత కాలం? 7,500 12 మంత్స్‌కి. సో 7,500 ఇంటూ 12. ఓకే. సో 12 ఫైవ్స్ 60, 06. 12 సెవెన్స్ 84 ప్లస్ 6 90, 90 అండ్ 0 అండ్ ఇంకో 2 జీరోస్ ఉంటాయి ఐ గెస్ అంతే. ఓకే. యాహ్! అండ్ దెన్ అర్జున్ ఎంత 3 మంత్స్‌కే చేశారు. సారీ 3 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యారు. అంటే ఎన్ని మంత్స్‌కి చేసినట్టు? 9 మంత్స్‌కి చేశారు. అండ్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 5,000 ఇన్వెస్ట్ చేశారు. సో 9 ఫైవ్స్ 45,000 అతను ఇన్వెస్ట్ చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇన్వెస్ట్‌మెంట్స్ దట్ దే హావ్ మేడ్. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత? 13,000 పక్కన పెట్టండి. వీళ్ళ ముగ్గురికి రేషియో ఫైండ్ ఔట్ చేయండి. బికాజ్ వీళ్ళు ఒక్కొక్కరు ఇంత ఇంత ఇన్వెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఎన్ని పోర్షన్స్ రావాలో తెలియాలంటే వాళ్ళ రేషియో మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంతే. సో 1000, 1000, 1000 gets cancelled. 15 4s are 60, 15 6s are 90, 15 3s are 45. So 4:6:3 will be the ratio. అంతే. సో టోటల్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి? 6 + 4 10, 10 + 3 13. సో టోటల్ 13 పార్ట్స్ ఉన్నాయి. 13లో ఈ పర్సన్ కి 4 వస్తాయి, ఈ పర్సన్ కి 6 పార్ట్స్ వస్తాయి, ఈ పర్సన్ కి 3 పార్ట్స్ వస్తాయి. అంతే. సో ఇచ్చిన మనీని కూడా 13 పార్ట్స్ చేయండి. చేసి ఒక్కొక్కరికి ఇన్ని పోర్షన్స్ అని ఇచ్చేయండి. సో 13,000 డివైడెడ్ బై 13 ఇంటూ మనల్ని ఎవరిది ఫైండ్ అవుట్ చేయమన్నారు? అర్జున్. అర్జున్‌కి ఎన్ని పార్ట్స్ రావాలి? 3 పార్ట్స్ రావాలి. సో ఇంటూ 3. అంతే మీకు అయిపోయింది. 3 ఇంటూ 3 గెట్స్ క్యాన్సిల్డ్. అర్జున్‌దేనా మనకు అడిగారు? 15 3s are 45. యాహ్! సో ఇప్పుడు మనకి అర్జున్‌ది అడిగారు కాబట్టి 3 into 1000 will be 3,000. So 3,000 will be the answer. Clear? Got an idea? Let's go to the next one. Yeah. So 3 points in a P, Q are in a straight line such that the point Q is equidistant from P and R. So P, let me change the color of the pen. Yellow తీసుకుందాం. పి ఇక్కడ ఉన్నారు, తర్వాత క్యూ ఇక్కడ ఉన్నారు, ఆ తర్వాత ఆర్ ఇక్కడ ఉన్నారు అండ్ షీఈ్ ఈక్విడిస్టెంట్. షీ ఆర్ హీ ఈజ్ ఈక్విడిస్టెంట్. అంటే పి నుంచి క్యూ ఎంత డిస్టెన్స్, క్యూ నుంచి ఆర్ కూడా అంతే డిస్టెన్స్. మీరు ఎగ్జామ్ లో ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి, విచ్ ఇండికేట్స్ ద ఈక్వాలిటీ. ఓకే. ఇప్పుడు a man can swim from point P to R. P నుంచి R కు వెళ్తున్నారు డౌన్ స్ట్రీమ్స్. సో ఐ థింక్ ఐల్ ప్రిఫర్ ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి మాత్రమే ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ ఇట్ దిస్ వే, ఇది అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ బోర్డ్ది కాబట్టి ప్రిఫర్ డ్రాయింగ్ ఇట్ దిస్ వే, సో దట్ మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. దిస్ ఇస్ ఎనీవేస్ స్ట్రైట్ లైన్ వాళ్ళు చెప్పినట్టు. ఓకే. సో పి ఇక్కడ, క్యూ ఇక్కడ, ఆర్ ఇక్కడ. ఓకే. సో పి నుంచి ఆర్ వరకు డౌన్ స్ట్రీమ్ తనకి ఎంత టైం పడుతుంది? 24 అవర్స్ పడుతుంది. క్యూ నుంచి పి ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ స్ట్రీమ్ తనకి 16 అవర్స్ పడుతుంది. సో మనల్ని ఏమడిగారు? రేషియో ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అడిగారు. ఎస్సి. సో ఆ రెండింటికి మనల్ని రేషియో అడిగారు అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి మరి డిస్టెన్సెస్ సేమ్ లేవు, వాళ్ళేమో టైం కూడా సేమ్ ఇవ్వలేదు, తర్వాత స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా చేయాలి? కొంచెం కాంప్లికేటెడ్ కదా. ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చారు, ఈక్వి డిస్టెంట్ కావాలని ఇచ్చారు. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 16 అవర్స్ పడుతుంది అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా 16 అవర్సే కదా, బికాస్ అప్ స్ట్రీమ్ ఇస్ కాన్స్టెంట్. అప్ స్ట్రీమ్ అంతా వెళ్తున్నారు అని అన్నప్పుడు
స్పీడ్ ఏం మారదు కదా! బికాజ్ ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళినప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే సేపు పడుతుంది. బికాజ్ రెండిటికి సేమ్ డిస్టెన్స్ కాబట్టి. సో, డౌన్ స్ట్రీమ్ టైమ్ 24 అండ్ అప్ స్ట్రీమ్ టైమ్ ఎంత? 16 + 16 32 అంతే. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. దాన్ని బట్టి మనం సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్‌లో స్పీడ్స్ ఏమవుతాయి? డౌన్ కాబట్టి స్పీడ్‌లు 2 యాడ్ అయిపోతాయి కదా! కిందకొస్తున్నప్పుడు ఇమాజిన్ మీరు బైక్ మీద డౌన్ వస్తున్నారు. డౌన్ రోడ్ వస్తున్నప్పుడు స్పీడ్‌గా వచ్చేస్తారు కదా! గ్రావిటీ స్పీడ్ ప్లస్ మీ బైక్ స్పీడ్ 2 కలిపి ఇంకా స్పీడ్ అయిపోతుంది. సో, ఇద్దరి స్పీడ్ కలిపి యాడ్ అయిపోతుంది కదా! సో, అడిషన్. అంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. స్పీడ్ యాడా? మైనసా? నా కన్‌ఫ్యూజన్‌లో మార్క్స్ పోతుంటాయి. అందుకే ఇలా ఇమాజిన్ చేసుకోండి. అప్ స్ట్రీమ్ అంటే మీరు అప్ వెళ్తున్నారు. ఒక మౌంటైన్ సంథింగ్ ఉందనుకో, మీరు అప్ రోడ్ వెళ్తున్నారు. అప్ వెళ్తున్నారన్నప్పుడు మీరు ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్లారనుకో, గ్రావిటీ వల్ల ఇంకొంచెం వెనక్కే ఉంటారు. ఓకే. సో, అది మీ స్పీడ్స్ మైనస్ అవుతున్నాయి. ఇది మీరు మైండ్‌లోకి తెచ్చుకోండి. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు అక్కడితో మీకు సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఎప్పుడు బోట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. బికాజ్ అది మంది కాబట్టి. ఓకే. కరెంట్ వాటర్‌కి సంబంధించింది కాబట్టి అది పక్కన పెట్టేయండి. నేను ఎందుకు ఇలా ప్రయారిటీ చెప్తున్నానంటే అప్ స్ట్రీమ్ అన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ మనం చేస్తాం కాబట్టి. ఓకే. ఫైన్. సో, అప్ స్ట్రీమ్ అంటే మైనస్ అవుతది. డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు మనకు ప్లస్ వస్తది. ఓకే. సో, ఇప్పుడు 3 పాయింట్స్ పీక్యూఆర్ బ్లా 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 మొత్తం ఉంది. అంతే మనకి డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు ఏంటి ఎస్‌పీ ప్లస్ ఎస్‌సీ, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి ఎస్‌పీ మైనస్ ఎస్‌సీ. ఇప్పుడు రెండిటికి డిస్టెన్స్ సేమే కదా! పీ-ఆర్ ఎంత డిస్టెన్సో ఆర్‌కి, పీకి కూడా అంతే డిస్టెన్స్ కదా! సో, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అన్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఇది మీరు 2 వేస్‌లో చేయొచ్చు. స్పీడ్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు టైమ్ మీరు అలా అయినా ఏమైనా చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ దిస్ వే. ఓకే. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో, డిస్టెన్స్ 1 ఈక్వల్ టు డిస్టెన్స్ 2 అంతేనా? అప్ స్ట్రీమ్‌కి, డౌన్ స్ట్రీమ్‌కి డిస్టెన్స్ సేమ్ కదా! సో, S1 T1 ఈస్ ఈక్వల్ టు S2 T2 అంతే. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. ఫస్ట్‌ది డౌన్ స్ట్రీమ్, తర్వాతది అప్ స్ట్రీమ్. సో, స్పీడ్ 1 ఏమవుతుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? ఎస్‌పీ ప్లస్ ఎస్‌సీ. ఎస్‌పీ ప్లస్ ఎస్‌సీ ఇంటూ డౌన్ స్ట్రీమ్ టైమ్ ఎంత? 24 ఈస్ ఈక్వల్ టు స్పీడ్ 2 ఏంటి? ఎస్‌పీ మైనస్ ఎస్‌సీ. ఓకే. ఇంటూ తన టైమ్ ఎంత? 32 అంతే అక్కడితో అయిపోయింది. సో, దీని ప్రకారం మీరు ఎస్‌పీ అండ్ ఎస్‌సీ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయగలరు. ఓకేనా? కొంచెం మీకు పెద్దగా కనిపించొచ్చు ఇక్కడ. బట్ వన్స్ మీకు ఈ బోట్ అండ్ స్ట్రీమ్ టాపిక్ ఐడియా వచ్చేసింది అని అన్నప్పుడు మీకు స్పీడ్‌గా అయిపోతది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓకే. సో, 24, 32 రేషియోనే కాబట్టి మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయొచ్చు. 8 3 జా 24, 8 4 జా 32. సో, 3 ఎస్‌పీ ప్లస్ 3 ఎస్‌సీ ఈజ్ ఈక్వల్ టు 4 ఎస్‌పీ మైనస్ 4 ఎస్‌సీ. ఓకే. ఎస్‌సీ నేను ఇటువైపు తెస్తున్నాను. నెగెటివ్ ఉంది కాబట్టి 7 ఎస్‌సీ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 ఎంత? 1 ఎస్‌పీ. ఓకే. సో, మనల్ని ఏమడిగారు? రేషియో ఆఫ్ ద బోట్ ఈస్ టు స్ట్రీమ్ అడిగారు. ఎస్‌పీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్‌బీ అది. ఓకేనా? పీ ఎవరు రాసారు ఇక్కడ? మీరా రాసారా? తప్పు కదా! ఓకే. సో, ఎస్‌బీ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎస్‌సీ. ఇప్పుడు మనల్ని బోట్ ఈస్ టు కరెంట్ అడిగారు కదా! సో, ఈ ఎస్‌సీ మీరు ఇటువైపు తీసుకురండి. ఓకే. సో, 7/1 ఇవన్నీ ఇటువైపు వచ్చింది. ఈక్వల్ టు ఎస్‌బీ బై ఎస్‌సీ. ఓకే. సో, ఎస్‌బీ ఈస్ టు ఎస్‌సీ ఏమవుతుంది? 7:1. సో, 7:1 విల్ బి ది ఆన్సర్. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా మీరు 16 అనుకోకుండా చేయొచ్చు. బట్ అది చాలా చాలా పెద్దదవుతుంది. బికాజ్ డిస్టెన్స్ బై 2 అదంతా చేయడం కొంచెం మీకు కష్టంగా అనిపించొచ్చు. కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో, ఇలా మీరు డ్రా చేసుకొని 2 యాడ్ చేసుకొని ఇలా చేయడం వల్ల కొంచెం ఈజీగా ఉంటది. డైరెక్ట్‌గా అయిపోతది. ఓకేనా? గాట్ ఎన్ ఐడియా? ఫైన్. సో, రామ్ టుక్ 16 సెకండ్స్ టు క్రాస్ ఎ రెక్టాంగులర్ ఇది గూడా మనకెక్కువ స్పీడ్ మీద కనిపిస్తున్నాయి ఈరోజు కదా! అంటే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద మనకి స్పీడ్ గూడా ఇంక్లూడ్ అయ్యింది అంతే. ఇంకేం గాదు. సో, ఇది మెన్సురేషన్‌కి సంబంధించింది. వాళ్ళేమన్నారు రెక్టాంగులర్ రూమ్ కదా! ఫస్ట్ లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ మై పెన్. ఏ కలర్ తీసుకుందాం? గ్రీన్? ఫైన్. సో, ఒక రెక్టాంగిల్ ఇలా ఉంది ఫ్రేమ్. ఓకే. రామ్ ఏంటి 16 సెకండ్స్ టు క్రాస్ ద రెక్టాంగులర్ రూమ్ వాకింగ్ డయాగ్నల్లీ. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్లారు. ఈ డయాగ్నల్ తీసుకుందాం. ఏదైనా ఒకటే కదా! సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి తనకి 16 సెకండ్స్ పడుతుంది. ఓకే. తర్వాత సేమ్ ప్లేస్ రీచ్ అవ్వడానికి రఘు సైడ్స్ నుంచి వెళ్ళాడు. అంటే ఈ వేలో వెళ్ళాడు రఘు. ఓకే. తనకెంత టైం పడుతుంది? 120, 16 సారీ. వాళ్ళేమిచ్చారు? స్పీడ్ ఇచ్చారా? 16 సెకండ్స్ ఇచ్చారు. స్పీడ్ కూడా ఇచ్చారు. ఓకే. ఓకే. సేమ్ టైమ్‌లో తను మనం ఇక్కడ స్పీడే రాద్దాంలే. సో, 120 ఇక్కడ 120 మీటర్ పర్ సెకండ్.
మినిట్ మీటర్ పర్ మినిట్ అది చూసుకోండి. ఓకేనా? ఇక్కడే మిస్టేక్స్ అవుతుంటాయి. ఇదేంటి 90 మీటర్ పర్ మినిట్. ఓకే. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మినిట్‌కి, సెకండ్‌కి, అవర్‌కి చాలా కన్వర్షన్స్ ఉంటాయి. ఇలాంటి స్పీడ్ అండ్ టైమ్ కన్వర్షన్స్ దగ్గరే మిస్టేక్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో, అందుకని మీరు చూసుకోవాలి. సరిపోయింది. ఓకే. అదంతా ఫైన్. ఇప్పుడు వాళ్ళేమన్నారు ఏరియా ఆఫ్ ద రూమ్. అంటే మనకిప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లెంత్, బ్రెడ్త్ కావాలబ్బా! అంతకు మించి ఇంకేమీ లేదు. సో, దీని సంగతేంటో చూద్దాం ఫస్ట్. సో, 90 మీటర్ పర్ మినిట్ అని అన్నారు కదా! కానీ మనకేంటి మీటర్ పర్ సెకండ్‌లోకి కావాలన్నీ కదా! సో, మనం కన్వర్ట్ చేసుకుందాం. 90 మీటర్స్ పర్ సెకండ్‌లో కావాలి. 1 మినిట్‌లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 అంతే. సో, ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత డయాగ్నల్ సైడ్ విచ్ ఇస్ డి అనుకుంటున్నాను. బై టైమ్ టేకెన్ ఎంత 16 సెకండ్స్. ఓకే. 0, 0 గెట్స్ క్యాన్సిల్డ్. 2 3 2s are 6, 3 3s are 9, 2 1s are 2 8s are 16. సో, డయాగ్నల్ ఎంత అవుతుంది? 8 3s are 24. సో, డయాగ్నల్ లెంత్ ని 24 ఫిక్స్ చేసేయండి. ఓకే. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఏరియా ఫైండ్ ఔట్ చేయాలంటే లెంత్ ఇంకా బ్రెడ్త్ ఉంటే సరిపోద్ది గదా! డయాగ్నల్ సంగతి మనకెందుకు అని. బట్ ఇక్కడ మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ డైరెక్ట్‌గా వాల్యూస్ ఇవ్వలేదు. వెయిట్ లెట్ అస్ చెక్ ఇంకా చేద్దాం. ఓకే. వాళ్ళేమన్నారు దీనికి 120 మీటర్స్ పర్ మినిట్. సో, 120 డివైడెడ్ బై 60 సెకండ్స్ కదా! పర్ మినిట్ అన్నారు. 1 మినిట్‌కి ఎన్ని 60 సెకండ్స్ ఉంటాయి. సో, స్పీడ్ ఈక్వల్ టు టైమ్ అదే కదా! సో, డిస్టెన్స్ మారుతుంది విచ్ ఇస్ ఎల్ ప్లస్ బి డివైడెడ్ బై టైమ్ అదే 16 కదా! సో, 60 వన్స్ 60 టూస్ సో, 16 టూస్ ఎంత 32. సో, లెంత్ ప్లస్ బ్రెడ్త్ వాల్యూ ఎంత వచ్చింది 32. ఈ 2 వాల్యూస్ వచ్చేసాయి. డయాగ్నల్ వాల్యూ మనకుంది. ఈ 2 యాడ్ అయ్యి ఉంది. కానీ ఎల్ వాల్యూ, బి వాల్యూ మనకు స్పెసిఫిక్‌గా తెలీదు కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డయాగ్నల్‌తో ఇదుంది గదా! దాంతో మీరేం చేయగలరు? ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతేనా? సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అంతేనా? సో, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు 24 స్క్వేర్ అంతేనా? సో, అక్కడి వరకు చేసి చూద్దాం. లెట్స్ సీ ఏమవుతుందో. మనకి ఎల్ ఇంటూ బి అడిగారు కదా! మనకి ఏరియా అడిగారు కాబట్టి ఎల్ ఇంటూ బి అడిగారు. ఇప్పుడు L square plus B square is equal to 24 square which is 576. క్లియర్ గాట్ అన్ ఐడియా ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఎల్బి కావాలి ప్లస్ ఉంది ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది మీరు బాగా ఆలోచిస్తే మీకు గుర్తొస్తున్న ఫార్ములా ఏంటి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి విచ్ ఇస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఓకే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎప్పుడైనా మీకు ఇలాంటి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ లా కనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు అది మైండ్ లోకి తెచ్చుకోండి దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసి మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలమా అని మీరు అనుకుంటే దాన్ని బట్టి యూ కెన్ గో ఓకే ఓకే సో దీని రిలేటెడ్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రిలేటెడ్ ఓకే ఫైన్ సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది 32 సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది 32 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ మనకి ఎంత ఉంది 576 ప్లస్ 2 ఇంటూ ఏబి దీని ద్వారా మీరు ఏబి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే సో 32 స్క్వేర్ ఎంత 32 32 2 2 4 3 2 6 6 12 1 3 3 9 ప్లస్ 1 1024 ఓకే సో 1024 ఈ 576 ఇప్పుడే తెచ్చేస్తున్నాను మైనస్ 576 ఆ తర్వాత ఇక్కడ 2ab ఉంటుంది కదా బై 2 డైరెక్ట్ గా తెచ్చేస్తున్నాను ఓకే సో 14 మైనస్ 6 ఎంత 8 మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కావట్లేదు స్పీడ్ అయిపోతుంది అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది త్రూ షార్ట్ ఆర్ త్రూ నెక్స్ట్ వీడియో ఓకేనా సో 14 మైనస్ 6 ఇస్ 8 and then 11 minus 7 is 4 and 9 minus 5 is 4. 448 by 2, 224. So 224 meter square will be the area of the room. ఈ రూమ్ యొక్క ఏరియా కొంచెం పెద్దగా అనిపిస్తుందా ఏం వరి అవ్వకండి ద మోర్ యూ ప్రాక్టీస్ ఇస్ ద మోర్ ఐడియా యూ గెట్ ఇలాంటి వేలో వెళ్ళాలి అప్రోచ్ లో వెళ్ళాలి అని ఓకేనా ఫైన్ సో నియరెస్ట్ వాల్యూ ఏంటో అడుగుతున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ ఏవి కూడా మనకి దగ్గరగా లేవు జనరలీ నియరెస్ట్ వాల్యూస్ అన్నప్పుడు మనం దగ్గర వాల్యూస్ ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు బట్ ఆప్షన్స్ మరీ దగ్గరగా ఉన్నాయి అని అన్నప్పుడు యుల్ హ్యావ్ టు బి అ లిటిల్ కాషియస్ అబౌట్ ఇట్ బట్ ఇక్కడ మనకి దగ్గరలో ఏమీ లేవు ఇంచుమించు 100 డిఫరెన్స్ ఉంది సో అందుకు యూ కెన్ టేక్ ద రిస్క్ అనమాట సో 32ని 0.5 ని 0.5 ని ఐఎమ్ మెజరింగ్ 32 హోల్ స్క్వేర్ minus 18.9 I'm directly assuming 19 whole square minus
11.9 ని ఐఎమ్ డైరెక్ట్లీ అజ్యూమింగ్ 12 స్క్వేర్. ఓకే, నాకు 12 స్క్వేర్ ఈజీ కంపేర్డ్ టు ఈ రెండు. అంటే 19 ఇస్ ఆల్సో ఫైన్. మళ్ళీ 32 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఈ రెండింటికి పుట్ అ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మీరు ఏదైనా చేయొచ్చు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ దిస్ వే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మీరు ఏ రెండింటినైనా అలా చేయొచ్చు. నాకు 12 చిన్న వాల్యూ, నాకు 12 స్క్వేర్ 144 వెంటనే మైండ్లోకి వస్తుంది కాబట్టి వితౌట్ వేస్టింగ్ అ టైం నేను ఈ రెండింటికి అలా చేసేస్తున్నాను. లేదా ఇక్కడ సమ్ 42 స్క్వేర్ అలా ఉందనుకో, అలాంటప్పుడు మీరు 42 32 చేసి 19 స్క్వేర్ డైరెక్ట్ గా రాసుకోండి. అంటే ఇక్కడ ఏముంది, 32నే కదా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 19 12 మనకి ఎలానో తెలుసు అనుకోవచ్చు. బట్ జనరలీ ఎగ్జామ్స్ లో కొన్ని కొన్ని పెద్ద వాల్యూస్ ఇస్తే మనకు కష్టం అవ్వకుండా ఈ మెథడ్ కూడా ఉంటుంది అని ఐ వాంటెడ్ టు లెట్ యు నో. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత? 32 ప్లస్ 19 ఎంత? 9 ప్లస్ 2 11 1 3 4 5 51 ఇంటూ 32 మైనస్ 19 ఎంత? 12 మైనస్ 9 ఇస్ 3, 2 minus 1 is 9 1. ఓకే, మైనస్ 144 అంతే. సో 13 ఇంటూ 51. నేనేం చేస్తున్నానంటే యూ కెన్ డూ వాట్ ఎవర్ ఎజ్యూమింగ్ ఆర్ వాట్ ఎవర్, బట్ 50 అనుకుంటున్నాను దీన్ని. 50 ఇంటూ 13 ఎంత? 13 5 65, 650. అండ్ ఇది మళ్ళీ 13 యాడ్ అవుతుంది, 665 మైనస్ 144. సో 5 minus 4 1, 6 minus 4 2, 6 minus 5 5. ఓకే, నాకు 521 వచ్చింది, విచ్ ఇస్ వెరీ నియర్ టు దిస్ వాల్యూ. ఇంతకు మించి దగ్గరలో ఇంకేమీ లేవు. సో దిస్ విల్ బి ది ఆన్సర్. మీరు అలానే చేయొచ్చు, లేదా డైరెక్ట్ మల్టిప్లికేషన్. 13 1 13, 1 రిమైనింగ్, 13 5 65 ప్లస్ 1 66. ఓకే, మైనస్ 144. ఓకే, డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? 13 5 65, 650 ప్లస్ 13 కదా యాడ్ చేయాలి, ప్లస్ 13 యాడ్ చేయాలి. ఐ యాడెడ్ 15. ఓకే, ఎనీవేస్ నాకు 663నే వస్తుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా దీన్ని 50 అనుకుని మల్టిప్లై చేసి ప్లస్ 13 కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా మీ ఇష్టం. ఓకే, సో మైనస్ చేయండి, మళ్ళీ అదే వాల్యూ వస్తుంది ఆఫ్ కోర్స్. సో 530 విల్ బి ది ఆన్సర్. క్లియర్? Got an idea? I hope it is clear to you, and this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ మీద ఐమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్. సో మీకు కావాలంటే యూ కెన్ చెక్అవుట్ వీడియోస్. ఐమ్ ఆల్రెడీ అప్లోడింగ్ 1 వీడియో పర్ డే. అండ్ ఈచ్ aptitude టాపిక్ మీద, కొన్ని టాపిక్స్ మీద ఆల్రెడీ made dedicated videos. I'll be putting all the links in the description. You can check it out if you're preparing for any of those. And if you really liked this video, please to give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.